జగన్ ఇచ్చిన హామీలన్నీ గాలికి నిరుద్యోగులు వంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏపీ యువత బాయ్ బాయ్ చెప్తున్నారు. నిరుద్యోగ దినోత్సవాన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు, నోటికి ఏదొస్తే హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ 96% అమలు చేయలేదు. అలాగే గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 100% అమలు చేయలేదు. అట్లాగే ప్రతి సంవత్సరం జనవరికి జాబ్ క్యాలెండర్ ఉంటుంది, మెగా డిఎస్సీలు ఉంటాయి, 36,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తా. రాష్ట్రంలో 2,36,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వివిధ శాఖల్లో వాటిని భర్తీ చేస్తా. అలాగే ఈరోజు ప్రత్యేక హోదా తీసుకొస్తా, ఉద్యోగాల విప్లవం తీసుకొస్తా అన్నాడు. ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో నిరుద్యోగ యువతకు భాగస్వామ్యం కల్పించి యువతను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతా అన్నాడు. అలాగే పరిశ్రమల పెట్టుబడులు విపరీతంగా తీసుకొచ్చి పరిశ్రమలు స్థానికులకి 70% ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి బిల్లు పెడతానన్నాడు. అలాగే మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, అలాగే పోలవరం పూర్తి చేస్తా అన్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నాడు. భారీగా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానని వివిధ రూపాల్లో నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి అమలు కాని హామీలతో 4.5 ఏళ్ల కాలంలో ఏపీ యువతను దగా చేసిన ముఖ్యమంత్రి మాటలన్నీ గాలి బుడగలే అని, ఈ హామీలన్నీ గాలి మాటలే అని ఈరోజు స్వామి వివేకానందుడి సాక్షిగా 2024లో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ యువత, విద్యార్థి, నిరుద్యోగ లోకం సిద్ధంగా ఉందని చూపించడానికే ఈరోజు ఈ విధంగా ఈ గాలి బుడగల్ని ఒక్కొక్క దాని మీద జగన్ ఇచ్చిన ఒక్కొక్క హామీ రాసి, అలాగే జాబ్ క్యాలెండర్ 2024 కూడా ఇస్తాడని 1000 కళ్ళు చూస్తే ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి మోసపూరిత కపట వైఖరిని ఎండగట్టేందుకు ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అన్ని యువజన విద్యార్థి సంఘాలందరితో కలిసి జగన్ హామీలన్నీ గాలి బుడగలే, ఏపీ యువతకు జగన్ ఇచ్చిన హామీలన్నీ జగన్ హామీలన్నీ. స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డేగా జరుపుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం యువత నిరాశ నిస్పృహలతో కొట్టుకుపోతూ ఉంది. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తానని, మెగా డిఎస్సీ ఇస్తానని, స్థానిక వ్యాపారస్తులుగా తీర్చిదిద్దని చెప్పి యువకులు ఎన్నో మోసం చేశాడు. ఈ రోజున 2019 నుంచి జనవరి వస్తూ ఉంది, పోతూ ఉంది, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలా. యువకుడు మాట ఇస్తే తప్పడు, మడమ తిప్పడని చెప్పేసి ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారితో పాటు యువకులు కూడా జగన్ వెంట నడిచారు. కానీ ఈ రోజున అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నిరుద్యోగుల్ని తీవ్రంగా మోసం చేశాడు, చాలా దారుణంగా మోసం చేశాడు. వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నాడు. కేవలం సంక్షేమ పథకాలనే ముసుగులో ప్రజాధనాన్ని, సహజ వనరుల్ని, ఎర్రచందనాన్ని దోచుకుంటా పరిపాలన చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఎక్కడా కూడా ఉపాధి కల్పించిన పరిస్థితి పోలా. మాట్లాడితే సమావేశాల్లో నా ఎస్సీలు, నా బీసీలు, మైనార్టీలు అంటూ ఉంటాడే. మరి ఈ రోజున నిరుద్యోగులు మైనార్టీలు లేరా, ఎస్సీలు లేరా? మరి ఏ విధంగా నువ్వు వాళ్ళని మోసం చేస్తావు? ఈరోజు అన్ని వర్గాల వారితో పాటు నిరుద్యోగులు కూడా ఈ రోజున నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్లేదు. కాబట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీ యువత ఆధ్వర్యంలో, జనసేన పార్టీ, అలాగే వివిధ యువజన విభాగాల్లో నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ గాలి బుడగలే అని చెప్పేసి సింబాలిక్గా చూపిస్తూ ఈ రోజున నిన్ను పైకి పంపించాం. 2024 ఎన్నికల్లో నీకు శంకరగిరి మాన్యాల విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. మొత్తం హామీలన్నీ యువతను కాంట్రాక్ట్గా తీర్చిస్తాడు. స్థానికులు 70 మంది మొత్తం అబద్ధాలే, మొత్తం గాలి మాటలే. అందుకే జగన్ ఇచ్చిన హామీలన్నీ జగన్ చేస్తాం. ఈ గాలి హామీలు గాలి మా కొడగల మా పెద్ద బాబు ఇగో బాయ్ బాయ్ జగన్. నిరుద్యోగులు వంచాడు
మీకు ఏపీ యువత బాయ్ బాయ్ చెప్తున్నారు. జగన్